దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన మనకి ఒక ఉపమానము తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రార్థన చేయుటకై దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమండి, ఆ వ్యక్తి తనలో తాను ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి. కానీ ఈ అంత్య దినాలలో నీ ప్రార్థన శరీర రకమైనటువంటిది లేదా శరీర సంబంధమైనటువంటి ప్రార్థనగా ఉండకూడదు. కానీ ఈ యొక్క అపాయకరమైనటువంటి ఈ దినాలలో నీ ప్రార్థన దేవుని బిడ్డలారా శక్తి కలిగినదిగా ఉండాలి, ఆత్మశక్తి కలిగినదిగా ఉండాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క శక్తిని నిరూపించేటటువంటి ప్రార్థనగా ఉండాలి నీ ప్రార్థన. ఎప్పుడైతే నీ ప్రార్థన దేవుని శక్తిని నిరూపించేదిగా ఉంటుందో దేవుని యొక్క కార్యాన్ని నీవు, నీ కుటుంబము, నీ చుట్టూన్నటువంటి వారందరికీ కూడా అర్థమవుతుంది. ఆ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన శక్తి కలిగినది కనుక అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి, అలాంటి ప్రార్థన నువ్వు నేర్చుకోవాలి, ప్రార్థన లోతుగా నువ్వు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన ప్రార్థనలు ముగింపు చేయండి, శరీర సంబంధమైన ప్రార్థనలుగా ఆపివేయండి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు మీ జీవితంలో ప్రారంభమైనప్పుడు దేవుని యొక్క శక్తిని మీరు పొందుకుంటారు, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవిస్తారు, దేవుని యొక్క శక్తిని ఇతరులకు మీరు నిరూపిస్తారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనములో, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చూసినట్లయితే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. దేవుని బిడ్డలారా, ఆయనే దేవుడు, ఆయన ముందుగానే ఆయన వెనుకగానే ఏ దేవుడు లేడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఆ దేవునికి మనము సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుడున్నాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. దేవుని బిడ్డలారా, ఏలియా ఒక్కడే మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరందరూ కూడా తెలుసుకొని లాగునా నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ఇక్కడ కార్యం జరిగించండి అని చెప్పేసి ఆయన ప్రార్థించినప్పుడు యెహోవా అగ్ని దిగి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బలి పశువుని అన్నిటిని కూడా కాల్చివేసింది, నీళ్ళని ఆరిపోజేసింది. అక్కడున్న ప్రజలు భయపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి దేవునికి సాగిలపడి ఉన్నారు. అలాంటి ప్రార్థన అనుభవం నీలో ఉండాలి.
అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో కలిగి ఉండాలి. నీవు ప్రార్థన చేసినావంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. నువ్వు ఏది కావాలని ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు నీకు వెంటనే ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన అనుభవంలోనికి నీవు రావాలి. అలాంటి ప్రార్థన అనుభవంలోనికి నీవు రావాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నింపబడ్డప్పుడు నీవు చేసేటటువంటి ప్రార్థన ద్వారా దేవుని కార్యమును అక్కడ నీ కుటుంబంలో కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అది తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన అనుభవంలోనికి నీవు రావాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని శక్తిని నిరూపించేటటువంటి ప్రార్థన నీ వ్యక్తిగత జీవితంలో ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా ఒక్కడిగా ఉండి ఏ రీతిగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అక్కడ ఉన్నటువంటి బలిని కాల్చివేసిందో, నీళ్ళని ఆరిపోజేసిందో, ఆ రీతిగానే ఆయన మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. దేవుని బిడ్డలారా, ఈ ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే, కానీ ఆయన ప్రార్థనలో తేడా ఉంది. ఆయన ప్రార్థనకి నీ ప్రార్థనకి తేడా ఉంది. నీ ప్రార్థన ఒకవేళ పరిసయ్యుడి ప్రార్థన అయితే అది శరీర సంబంధమైన ప్రార్థన. నీ ప్రార్థన ఏలియా వంటి ప్రార్థన అయితే, చూడండి, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, కానీ మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు వర్షము పడలేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షము పడింది. దేవుని బిడ్డలారా, భూమి తన ఫలములను ఇచ్చి ఉన్నది. అలాంటి ఆత్మ కలిగినటువంటి ప్రార్థన నీవు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన నీవు చేయాలి. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో దేవుడు నీ నుండి కోరుకునేది అదే. శరీర సంబంధమైనటువంటి వాటి మీరు ప్రక్కన పెట్టండి. శరీర సంబంధమైన వాటికి మీరు ఫుల్ స్టాప్ పెట్టేయండి. మీకు ఏ సమయమున ఏది కావాలో, మీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు గనక మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో మీరు ఎదగండి. ఆత్మ పూర్ణులుగా మీరు ఉండండి. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మీరు కనుగొని ఆత్మ సంబంధమైనటువంటి వాటి ప్రకారము మీరు జీవించినప్పుడు మీ ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థనగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి శక్తి కలిగినటువంటి ప్రార్థన నీవు, నీ కుటుంబము, నీ సంఘము చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మృక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏ రీతిగానైతే దేవుడు ఆలకించి ఉన్నాడో నీవు కూడా ప్రార్థన చే. దేవుని బిడ్డలారా, దేవుడు నీ మనవిని ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన నీకు, నీ కుటుంబానికి జవాబునిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.